అసలే సమస్యల్లో ఉన్నావు, మళ్ళీ ఆ సమస్యలో ఇప్పుడు కుంటికాలు బెనిగితే ఇంకెలా ఉంటుంది? అసలే కుంటికాలు బెనిగితే ఇంకెంత, ఆ ఒక సమస్యకి తట్టుకోలేకపోతుంది, ఇంకా 2 సమస్యలు అయితే ఎలా ఉంటుంది చెప్పే కదా, నడవగలరా? కుంటికాలు వెనకక ముందే మార్గం సరళం చేసుకోవాలి. ఎందుకంటే మార్గం సరళం చేసే శక్తి కలిగిన దేవుడు నీతో నడవబోతున్నాడు కాబట్టి, నీకు తోడుగా ఉంటాడు కాబట్టి. ఈ సమస్యల్లోని నువ్వు బాగుపడాలనే, నువ్వు బాగుపడు నిమిత్తం అని ఉంది అక్కడ వాక్యం. కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తం, నీ బాగు కోరుకుంటూ చెప్తున్నాడు దేవుడు. మార్గం సరళం చేసే దేవుని దగ్గరకు వస్తేనే నీ మార్గాలన్నీ సరి చేయబడితే ఆ కుంటితనం కూడా ఉండదు, ఆ సమస్య అనేది కూడా ఉండదు. నువ్వు ఎదుర్కొంటున్నా ఇప్పుడు ఏ సమస్యలు అయితే నువ్వు ఉన్నానని అనుకుంటున్నావు. కొంతమంది చెప్తారు, అయ్యగారు నేను చాలా ఊబిలో దిగిపోయినా అంటుంటారు. పెద్ద అనుకోకుండా చాలా అంటే చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొన్నాను అయ్యగారు, ఇలా మా కుటుంబంలో ఇలాంటి ఒక పెద్ద సమస్య వచ్చిందని మేము అనుకోలేదు అనుకుంటున్నాం. చెప్తున్నా, రాత్రి ఆయన ఎద్దకు రా, ఆయన నీతో ఉండేది, నీతో సహవాసం చేసి నీకు తోడుగా ఉండేది, నీ కన్నీళ్ళను తుడిచేది, నీకు వేదన ఉండదు, దుఃఖం ఉండదు. నువ్వు ఆయన వెంబడించు, నీ మీద తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించేది, ప్రేమించేవాడు ఆయన సరి చేస్తాడన్ని పరిస్థితులన్నీ తారుమారైనా నువ్వు బాధపడబాకు.